హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆకెళ్ల గిరిజ గారు రచించిన రెండో కట్నం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా ఆవిడ్ని అర్జెంటుగా బయటకు తీసుకెళ్లి ఒక రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఫలహారాలు శీతల పానీయాలు సేవింపజేసి ఆనక ట్యాంక్ బండ్ మీదకి తీసుకెళ్లి ఉపోద్ఘాతం మొదలుపెట్టాను. నేననుకున్నదొకటి, జరిగింది మరొకటి. మా నాన్నగారు ఇంత త్వరగా దాటిపోతారు అనుకోలేదు. ఏదో కొన్నాళ్లు, మరి మనకి తప్పదు. ఏదో ఒక మంచి సంబంధం చూసి మా చెల్లికి పెళ్లి చేసేస్తే మన బాధ్యతలు సగం తీరుతాయి. మా తమ్ముడు అమ్మ అంటావా, వాళ్ళ లోకంతో పాటే కాస్త కొన్నాళ్ళు ఓపిక పట్టాలి అని అన్నాను. ఇంత ఇదిగా చెప్పారెందుకు? ఆ మాత్రం బాధ్యత నాకు తెలీదా? ఆరిందలా నవ్వింది మా ఆవిడ. హమ్మయ్యా అంటూ తేలిగ్గా నిట్టూర్చాను నేను. ఈ ఏడాదిలోగా దాన్నో అయ్య చేతిలో పెడితే పోయిన ఆయన కోరిక తీరుతుంది, కన్యాదాన ఫలము దక్కుతుంది. అందుకు మా అమ్మ నాంది ప్రస్తావన చేసింది నా దగ్గర. అలాగేనమ్మా, నేను తమ్ముడు కూడా అదే ఆలోచిస్తున్నాం. ఓ శుభముహూర్తాన వరాన్వేషణ మొదలు పెడదాం. ఎంతో తేలిగ్గా చెయ్యవచ్చని ధీమాతో దిగిన ఈ వరాన్వేషణలో నేను మా తమ్ముడు రవి కూడా పూర్తిగా అలసిపోయాం. సరిగ్గా అదే టైంలో వచ్చింది రామ్మూర్తి సంబంధం. రామ్మూర్తి సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్. ఉద్యోగం బొంబాయిలో. సొంత ఫ్లాట్ ఉంది. అంతో ఇంతో బ్యాంక్ బ్యాలెన్సు. ఈ రోజుల్లో అంత తేలిగ్గా కుదర్చలేని పెళ్లి సంబంధం. ఒక 50,000 క్యాష్ ఇచ్చేట్టు, మిగతా లాంఛనాలు జరిగించేటట్లు సంబంధం కుదుర్చుకున్నాం. పెళ్లి కొడుకు కూడా బానే ఉండటంతో మా శారదకి మరో మాట అనే అవకాశం దొరకలేదు. ఆనందంగా ఒప్పేసుకుంది. మరి మా అమ్మ సంబరానికి హద్దుల్లేవు. చాలా ఉత్సాహంగా అన్ని విషయాల్లోనూ తానే చొరవ తీసుకొని దగ్గరుండి పెళ్లి పనులవి ప్రారంభించింది. మా నాన్న పోయాక అమ్మ అంత ఆనందంగా కనపడటం అదే ప్రథమం. అందరం నిరీక్షిస్తున్న ఆ శుభగడియలు రానే వచ్చాయి. ఇంట్లో డబ్బుకి లోటు లేదు కాబట్టి వివాహం ఘనంగా జరిపించాం. మా పెళ్ళై జస్ట్ 2 ఏళ్లే అయినా నేను మా ఆవిడ పెళ్లికి ఆధ్వర్యం వహించి పెద్దవాళ్ళమైపోయినట్టు ఫీల్ అయ్యాం. నవవరుడు రామ్మూర్తి శారద మెడలో తాళి కట్టాడు. మేళతాళాలు మ్రోగాయి. బంధువులు, స్నేహితులు, పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వదించారు. అంతవరకు సంతోషంగా చిన్నపిల్లలా కేరింతలు కొట్టిన మా అమ్మ అప్పగింతల తంతు వచ్చేసరికి కన్నీళ్లు పెట్టుకుంది. ఎలాగైతేనే నాది, మా తమ్ముడిది, ముఖ్యంగా మా అమ్మది గుండె వరకు తగ్గింది. శారద రామ్మూర్తితో కొత్త కాపురానికి బొంబాయి వెళ్లిపోయింది. శారద పెళ్లైన 6 నెలలకంటూ మా తమ్ముడి రవికి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతం 2,500. మరికొన్నాళ్లకి నాకు కొడుకు పుట్టడంతో ఇంట్లో ఆనందరేఖలు వెల్లివిరిశాయి. మా నాన్నగారు పోయినప్పటి విషాద ఛాయలు పూర్తిగా అంతరించిపోయాయి. సంతోషం మీద మరో సంతోష వార్త. రవికి పెళ్లి సంబంధం రావడం. ఆ సంబంధం రవి ఉద్యోగం చేస్తున్న చోట. మరో ఉద్యోగి అయిన శేఖరం గారి అమ్మాయి శైలజ. ఆ అమ్మాయిని 1-2 సార్లు శేఖరం గారి వెంట వెళ్లి వాళ్ళింట్లో చూడటం, పరిచయాలతో రవి సహజంగానే మెత్తబడ్డాడు. తర్వాత మొహమాట పడ్డాడు. కొన్నాళ్లకి కంగారు పడి మా అమ్మ చెవిన వేశాడు. ఇదంతా జరిగి నా చెవిదాకా రావటానికి ఓ 6 నెలలు పట్టిందనుకుంటాను. మా అమ్మ ఓ రోజు వాడికి కూడా ఈ సంబంధం ముడిపెట్టారా, నేను పెద్దదాన్నైపోయాను, ఏ క్షణాన ఏమవుతుందో అనేసింది. సరేనమ్మా, ఈసారి మనం మగపెళ్లి వాళ్ళం, అన్నీ చూసుకుని వచ్చి ఓకే అంటే వాళ్ళకి 4 రోజులు పట్టదు. భరోసా ఇచ్చాను మా అమ్మకి. అనుకున్నట్టుగానే శేఖరం గారు వచ్చి రవి సంబంధం విషయం నా దగ్గర ప్రపోజ్ చేయడం, లాంఛనంగా నేను, మా ఆవిడ, మా అమ్మ, రవి వెళ్లి చూడటం, సరే అనడం, ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. దగ్గరలోనే మంచి ముహూర్తాలున్నాయంటూ శేఖరం గారి హడావిడిగా నెల తిరగకుండానే రవి శైలజల పెళ్లి జరిపించేశారు. ఒక్కసారి తలుచుకుంటే కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదనే సామెత అక్షర సత్యమని మరోసారి తేలిపోయింది. శైలజ కాపురానికి రావడంతోనే మా ఇంట్లో అప్పటి వరకు అన్ని సాఫీగా, సజావుగా, స్మూత్గా జరిగిపోయే విషయాలు కొంచెం బరువుగా, గరగరగా, ఫ్రిక్షన్తో సాగడం మొదలుపెట్టాయి. మెల్లగా 2-3 నెలలు గడిచేసరికి ఒక వరలో 2 కత్తులున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. మా ఆవిడ బొత్తిగా నోట్ల నాలుక లేని మనిషి. ఆవిడే ఒక్కబోతుగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది. నా దగ్గర 1-2 సార్లు కొత్త కోడలు, కొత్త ప్రవర్తన విషయం ప్రస్తావించింది. పెద్దవాళ్లం, మనం తొందరపడకూడదు. నేను గమనిస్తూనే ఉన్నాను, ఓపిక పట్టు అని చెప్పాను. అప్పటి వరకు తెల్లవారితే ఎతుకు తిప్పి వాడడిగినవన్నీ కొనిపెట్టి గారం చేసే మా తమ్ముడే నా కొడుకుని చూసి చూడనట్టు ఉదాసీనంగా ఊరుకుంటున్నాడు.
నా కొడుకుని వాడెత్తుకుని తిప్పాలని రూలేం లేదు గాని పెళ్ళైన 2-3 నెలలకే వాడి ప్రవర్తనలో అంత తేడా కనబడితే అది చెప్పుకోవాల్సిన పాయింటే కదా. కొత్త దంపతులు రవి శైలజ వేరే కాపురం పెడదామనుకుంటున్నామని డిక్లేర్ చేశారు. రవి జీతం దృష్ట్యా వాడి ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటాడు అనుకోలేదు. వాళ్ల కాపురం వాళ్ళిష్టమని ఊరుకున్నాను నేను. అయితే వాళ్లతో పాటు మా అమ్మ కూడా బయలుదేరేసరికి నేనింక తట్టుకోలేకపోయాను. ఏదో కొత్త కాపురం కదా, కొన్నాళ్లు అంటూ వెళ్ళినావిడ మరి వచ్చే తీరు కనబడలేదు. సరే పెద్దావిడ, ఆవిడిష్టమని వదిలేసి ఊరుకున్నాను. ఆ తర్వాత ఆవిడ ఇష్టాలు ఒక్కొక్కటి మారిపోవడం మొదలుపెట్టాయి. అలా అనేకంటే మా మరదలు వాళ్లు మార్చేయటం మొదలుపెట్టారంటే సమంజసంగా ఉంటుంది. వాళ్లకి తోడుగా మా చెల్లెలు శారద కూడా చేరి నా మీద, మా ఆవిడ మీద, మా అమ్మకి ఏం నూరిపోసారో గాని ఆవిడ నా పట్ల ప్రవర్తించే తీరులో అనూహ్యమైన మార్పు, నిర్లిప్తత చోటు చేసుకున్నాయి. ఈ మధ్యకాలంలో మా చెల్లెలు శారద ప్రవర్తన గురించి కొంచెం చెప్పాలి. మా తమ్ముడి పెళ్లిలోనూ పెళ్లైన దగ్గర్నుంచే శారద, రవి, శైలజ మా అమ్మ దగ్గర చేరి వాళ్లకు గ్రూపుగా చలామణి అవడం మొదలుపెట్టారు. మా చెల్లెలు మా ఊరు వచ్చినా నేరుగా మా తమ్ముడింట్లో దిగడం, ఏదో ఒక చుట్టం చూపుగా నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తున్న నాకు వాళ్ల ప్రవర్తన చాలా వింతగా తోచింది. కాని నేనేం అనలేదు. అనుకోనివి జరగడమే జీవితమైతే అంతకంటే ఊహించని విషయం మా అమ్మ సడన్ గా హార్ట్ అటాక్తో చనిపోవడం. ఆ షాక్ నుంచి కోలుకొని మా తమ్ముడింటికి వెళ్లి కర్మకాండలు ముగించి నాకు మరో షాకింగ్ న్యూస్, మా అమ్మ వీళ్ళు మా తమ్ముడు చెల్లెలు కూల్గా బయటపెట్టడం. నాకు ఎంతో సన్నిహితురాలైన మా అమ్మ ఆవిడ నగలు నట్రా ఏ ఒక్కటి నాకు గాని మా ఆవిడికి గాని ఇవ్వకపోవడం. ఓన్లే మనకింతే ప్రాప్తం అనుకుని నేను మా ఆవిడ ఇంటికొచ్చేశాం. సుమారు 4 లక్షలు ఖరీదు చేసే చరాస్తులు నాకు మాట మాత్రం చెప్పకుండా అపహరించుకున్నారన్న వాస్తవం కంటే వాళ్లు నాకు చేసిన నమ్మక ద్రోహమే నన్నెక్కువగా బాధించింది. కొన్నాళ్లపాటు మా ఆవిడ దగ్గర ముఖం ఎత్తుకోలేకపోయాను. ఏదో గిల్టీ ఫీలింగ్. నువ్వు అసమర్థుడివి, చేతకానివాడివి అని ఆవిడ నన్ను అనకపోయినా, అది సమర్థత, చేతకానితనమని నేను నమ్మకపోయినా ఏదో కలగాపులగంగా వచ్చేసే భావ సంచలనం నన్ను అతలాకుతలం చేసింది. క్రమంగా నేను ఒంటరివాడిని, నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు అనే ఫీలింగ్ బాధించడం నాకు అలవాటైపోయింది. దేనితోనూ సంబంధం లేని కాలం గడిచిపోవటం మొదలుపెట్టింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఓ రోజు ఉదయం సుడిగాలిలా వచ్చాడు రవి, చేతిలో రిజిస్టర్ లెటర్తో. అన్నయ్య, కొంప మునిగింది. శారద మనింట్లో వాటా కావాలంటూ లాయర్ నోటీస్ పంపింది. చూసావా అన్యాయం అంటూ నా ఎదురుగా చతికిలబడ్డాడు. తనదాకా వచ్చేసరికి మా రవికి తెలివి వచ్చింది. అదే చరాస్తుల విషయంలో నన్ను గూర్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. అయినా నాకు మా తమ్ముడి మీద కోపం రాలేదు. ఇంట్లో మా ఇద్దరి వాటా కంటే రెట్టింపు విలువగల చరాస్తులు వంచనతో తీసుకుపోయి మాకు నోటీసులిచ్చిన మా చెల్లెలు శారద నన్ను వెక్కిరించసాగింది. ఆ రోజు నుంచి కట్నమిచ్చి మా అన్నయ్య పెళ్లి చేశాడని వదిన దగ్గర మురిసిపోయావు. ఇప్పుడు మళ్లీ ఈ ఆస్తిలో నీకు రెండో కట్నం ఎలా చెందుతుందమ్మా? దీన్ని ఏ కోర్టులో, ఏ లీగల్ ప్రొసీజర్ ప్రకారం సవాల్ చేయగలం అని నిశ్శబ్దంగా ప్రశ్నించాను కనపడని ఆ ఆడపడుచుతనాన్ని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.